హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ బేసికల్ ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ 3-point కాన్సెప్ట్ అనమాట. కాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద బ్రీఫ్. ఓకే, సో డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అంటే ఏం లేదు, మెయిన్ మెమరీలో మనకి ఎన్నైతే ప్రాసెస్లు ఉన్నాయి ప్యారలల్గా అనేది డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అనమాట. సో బేసికల్గా మెయిన్ మెమరీ అనేది తక్కువ ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ర్యామ్ అనేది తక్కువ ఉందనుకోండి, దెన్ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ప్యారలల్గా మెయిన్ మెమరీలో ఉన్నాయి అంటే డెఫినెట్లీ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అనేది పెరుగుతుంది, ఇవి ఎక్కువ ఉంటాయి కనుక. సో ఎల్టీఎస్ ఏం చేస్తుంది, న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి పంపిస్తుంది. రెడీ స్టేట్ అంటే ర్యామ్లో ఉంటుంది. సో ఈ రెడీ స్టేట్ న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి పంపిస్తుంది అంటే ఈ రెడీ స్టేట్ నుంచి మనకి యాడ్ అనేది జరుగుతుంది అనమాట. రెడీ స్టేట్కి కంప్లీట్లీ ఇంటూ రెడీ స్టేట్ జరుగుతుంది ఎల్టీఎస్ దగ్గర. సో ఎల్టీఎస్ దగ్గర జరుగుతుంది కాబట్టి ఎల్టీఎస్ అనేది డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనకి ఎంటీఎస్ ఏం చేస్తుంది, మీడియం టర్మ్ షెడ్యూలర్ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ని తగ్గించేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా చిన్న సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. ఎక్కువ చోట్ల మీకు రాదు. బేసికల్లీ ఇట్ విల్ హ్యావ్ ఫార్ములా కాల్డ్ 1 - p⁻n అండ్ n ఈజ్ ద మల్టీ ప్రోగ్రామింగ్ కాన్స్టెంట్ అని చెప్పి ఉంటుంది. అవన్నీ అండర్ గ్రాడ్ లెవెల్లోకి అయితే రావు. అండ్ ఇఫ్ నీడెడ్ జస్ట్ గూగుల్ సెర్చ్ ఇట్, డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ మీద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. మీకు అవసరమైతే కనుక యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. బికాస్ నేను అండర్ గ్రాడ్ లెవెల్లో గేట్ సిలబస్లో అలాగే మీ యొక్క యూనివర్సిటీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో విత్ రెస్పెక్ట్ టు ద ఇయర్ 2023 and 2024 మీకు అవసరం లేదు వాటి గురించి. అండ్ ఇఫ్ నీడెడ్ యూ కెన్ గో అండ్ సెర్చ్ ఇన్ ద గూగుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.